అరే ఏం ట్రై చేస్తావా? చూసుకొని వెళ్ళవా? రాంగ్ రూట్లో వస్తావేంటి? ఏంటవునా? సిద్ధుబాబు రాకపోవడం ఏంటి? ఉండు, నేను ఇప్పుడే మాట్లాడతా. ఏమయ్యా పిఏ, సార్ బాబు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళలేదంట. అసలు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? సిద్ధుబాబుకి ఇప్పటికి 20 సార్లు కాల్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు సార్. అసలు ఏమైంది వీడికి? ఏమో సార్. హారతి తీసుకోండి. అందుకే మన సిద్ధుకి పెళ్లి చేస్తే ఒక చోట కుదురుగా ఉంటాడు అన్నాను. నువ్వొక్క దానివి దేవుడికి పూజ చేస్తూ కూడా వాడి పెళ్లి గురించి ఆలోచిస్తావు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? నాకెందుకో సిద్ధు ప్రేమలో పడ్డాడు అనిపిస్తుంది మావయ్య గారు. నువ్వలా మాట్లాడకమ్మా. అలాంటి ఏ లక్షణాలైనా నా పెద్ద కొడుక్కుంటాయి గాని నా చిన్న కొడుక్కుండవు. నువ్వు లేనిపోనివి రాజేసి ఇంట్లో చిచ్చు రాజేయాలని చూడకమ్మా. పియ పదవయ్య. అలాగే సార్, పదండి. నీలిమా, ఏంటా మాటలు? సిద్ధు ప్రేమలో పట్టమేంటి? ఏం తప్పు మాట్లాడాను? సిద్ధు మగాడు కదా, ప్రేమలో పడి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడా? అదేం కాదు. సిద్ధు మీద నాన్న గంపెడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. వాణ్ణి మేయర్ చేయాలని చెప్పి. నాన్న కల నిజమవ్వాలి కదా. ఆయన కల నిజమైతే మీకు మిగిలేది వచ్చిపోయేవాళ్ల లెక్కలు రాసుకునే బంట్రోతు పనే. నీలిమా, నీలిమనే మాట్లాడుతున్నాను. చరిత్ర ఒకసారి చూడండి. ఏ రాజ్యానికైనా అసలు వారసుడు ఇంటి పెద్ద కొడుకు. కానీ ఈ ఇంట్లో అంతా రివర్స్. మిమ్మల్ని దూరం పెడుతుంటే మీకెలా ఉందో కానీ నాకు మాత్రం మండిపోతుంది. నా ఊహ కానీ నిజమైతే సిద్ధు ఎవరితోనో ప్రేమలో పడే ఉండాలి. ఆ ప్రేమ వాడికి శాపంగా మారాలి. అది మనకి వరంగా మారి మీరీ ఇంటికి, మావయ్య రాజకీయానికి వారసుడు కావాలి. అదే జరిగితే మన ఊరి గ్రామదేవతకి 1000 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఎక్కడుంది నా వాటర్ క్వీన్? అప్పటికప్పుడే ఆటో వాడు కూడా మెరుపు తెగల మాయమైపోయాడు. సిద్ధు, లక్ష్మక్క, నువ్వేంటి ఇక్కడ? నేను పని మీద వచ్చానక్క. అవును, నువ్వేం చేస్తున్నావు? ఈ ఇల్లు మాదే బాబు. ఓ, ఆ రోజు దొంగని పట్టుకున్నావు ఇక్కడే కదా? అవును కదా. ఒక అమ్మాయి నా మనసు దోచుకుంది. ఆ దొంగను వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాను. ఏం పని మీద వచ్చావు? అదైందా? మిస్ అయిపోయిందక్క. అయ్యో, సర్లే, నువ్వు కాఫీ తాగి వెళ్దుగానే. వద్దులేక్క, ఇంటికెళ్ళి తాగుతాను. మొన్నొచ్చినప్పుడు ఇదే చెప్పావు. ఏం బాబు, ఈ అక్కింటికి రాకూడదనుకుంటున్నావా? అయ్యయ్యో, అలాంటిదేం లేదక్క. అయితే రా మరి, పదా.
కూర్చో బాబు. మీ ఇల్లు బాగుందక్క. నేను కాఫీ తెస్తాను, కూర్చో. ఎవరు బాబు? నిన్నెక్కడో చూసినట్టుందే. బే 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 బే. ఓహో, నువ్వే కది బాబు. నా మనవరాలు పెళ్లికి చేయించిన తాళిని ఎవరో దొంగ తీసుకెళ్లిపోతుంటే అడ్డుకుని మళ్ళీ మాకు అప్పగించావు. అవును బామ్మ. ఆ చల్లగా ఉండు. అయితే నిన్ను హీరో అనాలి. నువ్వేంటి ఫైటింగ్ కూడా అంటావు? బే. తులసి, ఏం చేస్తున్నావమ్మా? కొంచెం అలసటగా ఉంటే కాఫీ పెడుతున్నానమ్మా. ఇంకో గ్లాస్ కూడా పెట్టమ్మా. మా ఫ్రెండ్ వచ్చాడు. మీ ఫ్రెండా? ఎవరమ్మా అతను? అదిగో. చాలా మంచి మనసున్నవాడు. అలా అయితే నాకు కూడా పరిచయం చెయ్యి. పరిచయం చేస్తాను. కాఫీ తీసుకొనిరా. సరే. కూర్చో బాబు. అవును, మరి హీరోయిన్ ఎక్కడ హీరో? తన కోసమే వెతుకుతున్నాను బామ్మ. అయితే ఇంకా పెళ్లి కాలేదన్నమాట. లేదు. ఇలాంటి హీరోయిన్ కాదు, ఈ రాజకుమారుడికి తగ్గ హీరోయిన్ రావాలి. వస్తుంది. హలో హలో బామ్మ, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మాట్లాడు. హలో హలో. రే ఇట్రా. అబ్బాయి బాగున్నాడు కదా? ఆ. హలో, చెప్పు కీర్తి. ఎవరో భక్తురాలి కోసం గుళ్ళో వెయిట్ చేస్తానన్నావు, కలిసావా లేదా? ఎక్కడా? నువ్వు తగులుకున్నావుగా, ఇంకెందుకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది? సరేలే అన్నయ్య. అత్తయ్య, ఆ అబ్బాయి ఏడి? వెళ్ళిపోయాడా? ఓ, ఫోన్ మాట్లాడుతున్నాడా? అవును, నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళావా? నేను అక్కడే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చానులే. వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్తావు కానీ మా అత్తోళ్ళ ఇంటికి మాత్రం రావు. హే కీర్తి, ఆ టాపిక్ ఎత్తద్దన్నానా? సరే అన్నయ్య. అమ్మా, ఎక్కడు నీ ఫ్రెండు? అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒరేయ్, నీ చేష్టలు పాడుగాను.
నీ చేష్టలకి ఆ కాఫీ కప్పు ఎగిరి పడేలా ఉందిరా. రాము అంత ఆనందంగా ఉన్నావేంటి? ఆ రోజు తులసికి చేయించిన తాళిబొట్టుని దొంగల పాలు కాకుండా కాపాడిన హీరో నీ ఫ్రెండ్ అని వాడు సైగ చేస్తున్నాడే. ఓ అవునా? ఆ రోజు తాళి కాపాడింది ఇతనా? అమ్మా, ఫోన్ వస్తుంది. నేను ఇస్తాను తెలిసి నువ్వు వెళ్ళు. కాఫీ చల్లారిపోతుంది బాబు. అవును సార్, నేను మీకు మా మెసేజ్ సిస్టర్ పెట్టాను. ఫోన్ చేసిందక్క. తను ఈ ఏరియాలోనే ఉంటుంది. ఓ అవునా? కాఫీ ఎవరు చేశారక్క? అయ్యో ఏమైంది బాబు? బాగాలేదా? అమృతంలా ఉంది. ఇలాంటి కాఫీ తాగినోడు అదృష్టవంతుడు. ఇంతకీ ఎవరు చేశారు? అదిగో నా కూతురు చేసింది బాబు. నీకు పెళ్ళైతే మీ ఆవిడ కూడా ఇలాగే బ్రహ్మాండంగా కాఫీ కల్పిస్తుందిలే నాయనా. అత్తయ్య, అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఓహో, కానీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో వివరాలు తెలియదక్క. ఆ పిల్లని నువ్వెతకడమేమిటయ్యా? నీలాంటోణ్ణి తనే వెతుక్కుంటూ వచ్చే ఒక రోజు వస్తుంది, చూస్తూ ఉండు. నీ మాట నిజమైతే పార్టీ ఇస్తాను బామ్మ. అవేం వద్దు కాని ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాలి బాబు. ఉం? అలాగే అక్క. సరే అక్క, నేను బయలుదేరుతాను. వెళ్ళిరా వెళ్ళిరా బాబు. బాబు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. వెళ్ళొస్తాను బామ్మ. ఆ అదేంటి మీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు? అర్జెంటుగా పనుందట, అందుకే వెళ్ళిపోయాడు. నాకు పరిచయం చేస్తానన్నావు. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే. జానుని కోరుకుంటున్నాను. మీకు ఈ ప్రపోజల్ నచ్చితే జానుని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. మ్యారేజ్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దామా? ఏం చేయొచ్చు?
మే కమిన్ సార్. బెల్ బటన్ ఎందుకు ప్రెస్ చేశాను రాము? అది నొక్కితే నేను రావాలి సార్. మరెందుకు రాము? రావాలా వద్దా అని అడుగుతున్నావు? సారీ సార్, సారీ సార్, సారీ సార్. లాజిక్ తెలుసుకుంటే థ్యాంక్స్ చెప్పాలి కానీ సారీ చెప్పకూడదు రాము. వెళ్ళి మన ఎంప్లాయీస్ని పిలు. అంటే అందరినా సార్? ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రమే రమ్మను. పొనాపుకొని రమ్మంటారేంటి? నీ ఇన్నర్ వాయిస్కి ఆన్సర్ చెప్పనా? సార్ సార్, పనిచేసే వాళ్లకు సీరియస్నెస్ ఉంటుంది, అందుకే వాళ్ళని మాత్రమే రమ్మన్నాను. గో ఫాస్ట్. ఓకే సార్. హాయ్ గాయ్స్, సార్. లెట్స్ హ్యావ్ ఎ ఫన్. ఈ బౌల్లో ఉన్న పేపర్స్ని తీసి అందులో ఏముందో చదవాలి. వినయ్, టేక్ ఎ ఛాన్స్. ఓపెన్ అండ్ రీడ్ బౌడ్లీ. జానుతో పెళ్లి జరగదు. నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నాను. సార్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్. ఎల్లవయ్యా, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎల్లో. మిస్టర్ మదన్, ఇప్పుడు మీ వంతు. వదిలేండి సార్, వదిలేండి సార్. జానుతో పెళ్ళి వదిలేయమంటున్నావా? అయ్యయ్యో, నేను అలా అంటలేదు సార్. చీటీ ఇక్కడ వేరే ఎవరైనా తీస్తారంటున్నాను. నో మదర్, నీది లక్కీ హ్యాండ్ అని చాలామంది అంటుంటారు. అది ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. తీ. రీడ్ ఇట్. జానుతో పెళ్లి జరుగుతుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాము, సార్. మదన్కి ప్రమోషన్ ఇచ్చి 2 months శాలరీ బోనస్గా ఇవ్వమన్నానని మన అకౌంటెంట్కి చెప్పు. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రావ్య, నెక్స్ట్ నీ వంతు. జానుతో పెళ్లి జరగదు. గెట్ అవుట్. యష్. జానుతో పెళ్లి జరుగుతుంది. థ్యాంక్ యూ యష్. రాము సార్. సేమ్ బోనస్. సేమ్ బోనస్. జానుతో పెళ్లి జరుగుతుంది. థ్యాంక్ యూ. జానుతో పెళ్లి జరగదు. గెట్ అవుట్. జానుతో పెళ్ళి అవ్వదు. జానుతో పెళ్ళి అవ్వదు. ఎంత విచిత్రంగా ఉన్న మా బాస్తో రేపు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంత సఫర్ అవుతుందో ఏంటో. ఐ లవ్ యూ జాను. ఏం చేసైనా సరే నిన్ను దక్కించుకుంటాను.